ఇచ్చి హామీలు 100% హామీలు నెరవేర్చిన ఏకైక దమ్ము ధైర్యం సత్తా ఉన్న మగాడు రాష్ట్రంలో ఎవరున్నారు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవరు లేరని చెప్పి సభను తెలియజేస్తున్నా. పట్టపగలు కలబోలు మాటలు చెప్పేసి సూపర్ 6 లాంటి హామీలు ఇచ్చి సుమారుగా 143 హామీలు ఇచ్చి ఎలక్షన్లు అయిన తర్వాత మాకు ప్రజలు అవసరం లేదు, రైతులు అవసరం లేదు, రైతులు కష్టాలు పడితే పడండి, సస్తే సావనండి అని చెప్పేసి ప్రజల్ని గాలికి వదిలేసిన వెన్నిపోటు నాయకుడు ఎవరంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సభను తెలియజేస్తున్నారు. ఎవరు ఉండరు కార్యకర్తలు సపోర్ట్ చేయలేరు అని చెప్పేసి నానా రకాలకి ఇబ్బందులు పెట్టేసి మన పార్టీని భూస్థాపితం చేయాలని చెప్పేసి కలబోట్ల మాటలు చెప్తున్నాడు. అయ్యా మీ కూటములు 1, 2, 3 ఎన్ని కూటములు ఏకమైనా జగన్మోహన్ గారిని భూస్థాపితం చేసేది మీ తాతలు ఎవరు వరం తెల్లగా అని చెప్పి సభను తెలియజేస్తున్నారు. మీ తాతలు ముత్తాతలు ఎవరు వచ్చినా 2029లో జగన్మోహన్ గారిని ఆపలేరు, ఎదుర్కోలేరు. మీ అందరి సపోర్ట్ తో 2029లో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవుతామని చెప్పి సభను తెలియజేస్తానుకున్నా కూడా టైం లేదు. ఇంకా పెద్దలు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి కొంచెం వర్షాభావం వల్ల కొంచెం ప్రోగ్రామ్ లేట్ అయింది. ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు మోసం 2014లో చూసాం, 2024లో కూడా చూసాం, మళ్ళా 29లో కూడా మోసం చేస్తానే ఉంటాడు, మోసపోతే మాటలు చెప్తా ఉంటాడు. ఈసారి అవసరమైతే బాబు మోసాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చాలా మంది బైకులకి కార్లకి నేను పలానా తాలూకా అని చెప్పి రాసుకుంటా ఉంటారు. మొన్న పవన్ కళ్యాణ్ గారు మార్కాపురం వచ్చినప్పుడు ఈ కూటమిలో సుమారుగా 15 సంవత్సరాలు ఇంతే కలిసిమెలిసి ఉంటాము, మేము విడిపోతే మనం అయిపోతామని చెప్పేసి భయపడుతున్నారు. విడిపోతే వాళ్ళు అయిపోతారని చెప్పేసి భయం పుట్టించిన నాయకుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు తాలూకా అని చెప్పేసి మేము చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి అభివృద్ధి చేయలేదు, కానీ అవినీతి మాత్రం చాలా ఫాస్ట్ గా పరిగెత్తుంది. స్టార్ట్ చేస్తే రైస్ మాఫియా, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, మందు మాఫియా, తాగే నీళ్లు మాఫియా, మట్టి మాఫియా, ఇన్ని మాఫియాలు చేసే ప్రభుత్వాన్ని ఈసారి ఒక్క సీటు కూడా రాకుండా ఈ రాష్ట్రంలో ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని పారదోలాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త, నాకు సపోర్ట్ చేసే వాళ్ళు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారిని ప్రేమ ఉండే వాళ్ళందరూ ఇదే విధంగా మీ అందరికి అందుబాటులో ఉంటాము. ఏ కార్యకర్తకి అవసరం వచ్చినా పిలవండి, అవసరమైతే స్టేషన్ మీద పోదాం, ధర్నాలు చేద్దాం, ఏ ప్రోగ్రామ్ అయినా మేము రెడీగా ఉన్నాము. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇక్కడ వచ్చి ముఖ్య అతిథులుగా వచ్చేసిన పెద్దలు రమణారెడ్డి గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సి